హాయ్ అండి, నమస్తే. ఈరోజు 7వ రోజు సేవ అండి. శ్రీవారి సేవలో భాగంగా 7వ రోజు సాయంకాలం మాకు వరాహస్వామి వారి దేవాలయంలో సేవ వచ్చింది. 6 దాకా ఖాళీయే కదా అని ఉదయమే 6 గంటల వరకు తయారైపోయి మేమందరము శ్రీవారి సేవలో భాగంగా శ్రీవారి తోటకి వెళ్ళామండి, స్వామివారి పువ్వులు కొయ్యడం కోసం. ఈ శ్రీవారి పూల తోటలు సదన్ 2లో వెనక వైపు ఉంటాయండి. సదన్ 2 నుంచి కొంచెం ముందు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఈ పూల తోటలు ఉంటాయి. ముందుగా అందరము గన్నేరు పూలను కోసామండి, ఎర్ర గన్నేరు పూలు. చాలా 2-3 బస్తాలు పూలు అయినాయండి. అందరము అవి ముందుగా కోసిన తర్వాత గులాబీ తోటకి పంపించారండి. ముందుగా ఇవన్నీ కోసేసి గులాబీ తోటకు కూడా వెళ్ళాము. ఇక్కడ పూలు ఒక్క స్వామివారికే చెందుతాయండి, ఎవ్వరూ కూడా తలలో పెట్టుకోరు. పువ్వులను చూస్తే పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఈ తోటలో మనం ప్రతి ఒక్క పువ్వు స్వామివారికే అని మన మనసుకే అనిపిస్తుందండి, మనకి పెట్టుకోవాలి కోసుకొని అని అనిపించదు. పైన తిరుమల కొండపై పూసే ప్రతి పువ్వుని స్వామివారికే సమర్పిస్తారండి. ఇక్కడ పూలన్నీ తీసుకువెళ్ళి సదన్ 1 సదన్ 2 దగ్గరనే ఎదురుగుండా పూలు మాలలు కట్టేది ఉంటుందండి ఒకటి. దాంట్లో ఈ పూలన్నీ వేసి అక్కడ కొంతమంది పువ్వులు కడుతూ ఉంటారండి. మనం సదన్ దగ్గరికి వెళ్తే ఈ చుట్టుపక్కల అన్నీ చూడవచ్చు. పువ్వులు కోసే తోటలు ఉంటాయి, పువ్వులు మాలలు కట్టే ప్రదేశం కూడా ఎదురుగుండానేనండి. మనం సదన్ దగ్గరికి వెళ్తే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. గులాబీ తోటకు కూడా వెళ్ళి గులాబీ పూలన్నీ కోస్తే 4-5 బస్తాలు వచ్చినాయండి. అవన్నీ కూడా వేరే సేవకులు వచ్చి ట్రాక్టర్లో వేసుకొని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి 9 అయిందండి. 6 నుంచి 9 దాకా పూల తోటలో ఉన్నాము. 9 తర్వాత మేము బాటగంగమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళామండి. బాటగంగమ్మ తల్లి దేవాలయానికి వచ్చామండి. ఈ బాటగంగమ్మ తల్లి దేవాలయం కూడా సదన్ వెనక వైపే ఉంటుందండి. లెఫ్ట్ సైడ్కి ఎదురుగుండా పూల తోటల్లోంచి కొంచెం ముందుకు వెళ్తే బాటగంగమ్మ తల్లి దేవాలయం కనపడుతూ ఉంటుంది. ఇటు మెయిన్ రోడ్డు నుంచి రావాలి అన్నవారు, కారులో కానీ వెహికల్స్లో రావాలన్నవారు వరాహస్వామి కాటేజీ నుంచి ఎదురుగుండా సందు ఉంటుందండి. ఆ సందులోకి వచ్చేస్తే ఎదురుగుండా బాటగంగమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఈజీగా దారి తెలిసిపోతుందండి. వరాహస్వామి కాటేజ్ ఎదురుగుండా వచ్చేస్తే బాటగంగమ్మ తల్లి దేవాలయం ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. ఈ తల్లికి బాటగంగమ్మ తల్లి అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు స్వామివారి అభిషేకానికి పాప వినాశనం నుండి అయ్యగార్లు బిందెలతో నీటిని తెచ్చి అభిషేకిస్తారట. ప్రతిరోజు నిత్య కైంకర్యాలలో ఇది ఒకటి. అయితే బాటగంగమ్మ తల్లి దేవాలయం వెనుకనే పాప వినాశనానికి వెళ్ళే దారి ఉంటుంది. అక్కడి నుంచి అయ్యగార్లు
ప్రతి నిత్యం నీటిని తీసుకువచ్చేవారు. ఆ క్రమంలో క్రూర జంతువులు వారి మీద పడి ఇబ్బంది పెట్టేవట. అది చూసిన ఈ తల్లి ఆ అయ్యగార్లకి ప్రతి నిత్యం తోడుగా వెళ్ళి వారు మళ్ళీ బయటికి వచ్చే వరకు చూసేదట. ఇలా ఆ తల్లి వారిని కాపాడుతూ ఉండడం వల్ల ఆ గ్రామదేవతకి బాటగంగమ్మ తల్లి అనే పేరు వచ్చింది. మేమందరం ముందుగానే అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టుకోవాలని అనుకొని చీర జాకెట్ పెట్టుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.